హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి రీసెంట్గానే వెబ్ ఆప్షన్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మన స్టేట్లో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అంటే ప్రైవేట్కి సంబంధించి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఈ కాలేజీలకు సంబంధించి ప్రియారిటీ ఆర్డర్ ఏంటి, సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి మనం అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ ఏంటో చూసుకుంటే, సో మనకి సెప్టెంబర్ 20 అంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు మనకి అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ జరుగుతాయన్నమాట. కాబట్టి ఎవరైతే అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీకి అప్లై చేసుకున్నారో మీరు రేపటి నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకేసారి అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం మన స్టేట్లో అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఎన్ని కాలేజీలు ఉన్నాయో చూసుకుంటే, సో ఫస్ట్ మనం అగ్రికల్చర్కి సంబంధించి చూసుకుంటే, సో మనకి అగ్రికల్చర్కి సంబంధించి మన స్టేట్లో మొత్తం 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, అలానే 6 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయన్నమాట. వీటితో పాటు మనకి 4 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అలానే ఫుడ్ టెక్నాలజీ సంబంధించి మనకి ఓన్లీ 2 కాలేజీలు ఉన్నాయి. సో అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, ఇంకోటి వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల అనమాట. ఇంకా అగ్రికల్చర్కి సంబంధించి మనకి ఉన్న మొత్తం ఆ 7 గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చరల్ కాలేజ్ నైరా శ్రీకాకుళం జిల్లా, అగ్రికల్చరల్ కాలేజ్ రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి, ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చరల్ కాలేజ్ మహానంది నంద్యాల జిల్లా, మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్ ఉదయగిరి నెల్లూరు జిల్లా, ఇంకా లాస్ట్గా అగ్రికల్చరల్ కాలేజ్ పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లా అనమాట. ఈ విధంగా మనకి మన స్టేట్లో మొత్తం 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అలానే అగ్రికల్చర్కి సంబంధించి అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజ్ ఏంటో చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి శ్రీ కింజరాపు ఎర్రంనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ హెచ్చెర్ల శ్రీకాకుళం జిల్లా, కదిరి బాబురావు కాలేజ్ ఫర్ అగ్రికల్చర్ సిఎస్పురం ప్రకాశం జిల్లా, ఎన్ఎస్ అగ్రికల్చరల్ కాలేజ్ మార్కాపురం ప్రకాశం జిల్లా, ఎస్బివిఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ బద్వేల్ వైఎస్ఆర్ కడప జిల్లా, శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అనంతపురం, ఇంకా లాస్ట్గా జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్ తాడిపత్రి అనంతపురం జిల్లా అన్నమాట. ఈ విధంగా మనకి అగ్రికల్చర్కి సంబంధించి 6 అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇంక ఇవే కాకుండా మనకి ఇంకో 4 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. సో అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి బెస్ట్ యూనివర్సిటీ గోరంట్ల శ్రీ సత్యసాయి జిల్లా, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట అన్నమయ్య జిల్లా, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి అన్నమాట. ఈ విధంగా మనకి అగ్రికల్చర్కి సంబంధించి 4 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ యూనివర్సిటీలకి ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీకి ఎలాంటి అఫిలియేషన్ అయితే లేదు. కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన స్టేట్లో ఉన్న మొత్తం అగ్రికల్చర్ సీట్స్ అనేటివి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఫిల్ చేయాలి. కాబట్టి సో వీటికి కూడా ఇంజనీరింగ్ యూనివర్సిటీ వాళ్ళే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే, ఈ 4 ప్రైవేట్ యూనివర్సిటీలో మనకి కొన్ని గవర్నమెంట్ కూడా సీట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనకి ఈ 4 యూనివర్సిటీలకు కూడా ఇంజనీరింగ్ యూనివర్సిటీ వాళ్ళే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఒక్కసారి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీకు ఈ యూనివర్సిటీ సీట్ వచ్చిందంటే, సో ఈ యూనివర్సిటీలకి మీకు ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఇక్కడ మనకి నీట్గా ఇవ్వడం కూడా జరిగింది. సో ఏంటంటే, వన్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్, యాంగ్రావు షెల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు అకాడమిక్ ఆర్ అదర్వైజ్ దట్ మే లైక్లీ టు అరైజ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. అంటే సో ఒక్కసారి మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆంగ్రావ్ యూనివర్సిటీకి అంటే ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీకి మీరు చేరిన కాలేజీకి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అంటే ఓన్లీ ఈ 4 ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రమే ఇలా ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఆ 7 గవర్నమెంట్ కాలేజీలకి 6 ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్కి సో వాటికి మాత్రం మనకి ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీకి సంబంధం ఉంటుంది. కాబట్టి రేపు మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ విషయం గమనించి సో దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. ఇంకా ఫర్దర్గా మనం వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బాగుంటుంది, ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, సో దీని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మనకి మొత్తం 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కదా, సో ఫస్ట్ మీరు అవే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ 7 గవర్నమెంట్ కాలేజీలు కూడా మనకి చాలా బాగుంటాయన్నమాట. కాబట్టి కోర్స్ మీరు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి గవర్నమెంటే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను నా ఒపీనియన్ ప్రకారం ఏ కాలేజీలు బాగుంటాయి, ఏ కాలేజ్ టాప్ వస్తాయి ఇవే మీకు చెప్తాను. ఈ ఆర్డర్ మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదంటే మీ ఓన్ ఆర్డర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీకి సంబంధించి అగ్రికల్చరల్ కాలేజ్ బాపట్ల అన్నమాట.
ఈ కాలేజ్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కామెంట్స్ కూడా పెడతా ఉంటారు. అంటే నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, అంత ర్యాంక్ వచ్చింది, నాకు బాపట్ల వస్తుందని చెప్పేసి కామెంట్ పెడతా ఉంటారు. కాబట్టి మన ప్రియారిటీ ఆర్డర్లో బాపట్ల మనకి ఫస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి అనమాట. ఈ కాలేజ్ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి అగ్రికల్చరల్ కాలేజ్ నైరా శ్రీకాకుళం జిల్లా. ఫోర్త్ వచ్చేసి అగ్రికల్చరల్ కాలేజ్ రాజమండ్రి. ఫిఫ్త్ వచ్చేసి అగ్రికల్చరల్ కాలేజ్ మహానంది నంద్యాల జిల్లా. సిక్స్త్ వచ్చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్ ఉదయగిరి నెల్లూరు జిల్లా. ఇంకా లాస్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ కాలేజ్ పులివెందుల కడప జిల్లా అనమాట. ఈ 7 గవర్నమెంట్ కాలేజీల్లో మీకు ఎక్కడొచ్చినా బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని చెక్ చేయడం జరిగింది. మనకి 7 కూడా చాలా బాగానే ఉంటాయన్నమాట. కానీ మీకు ఒక ఆర్డర్ చెప్పాలి కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం నేను చెక్ చేసిన దాన్ని బట్టి మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి ఆర్డర్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే, అంటే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి సేమ్ మనకి యాస్టిస్ ఇదే ఆర్డర్ అనమాట. కింజరాపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ కాలేజ్ ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లా. కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిఎస్పురం ప్రకాశం జిల్లా, ఇది సెకండ్లో ఉంటుంది. ఇంకా థర్డ్ వచ్చేసి శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అనంతపురం. ఫోర్త్ వచ్చేసి ఎన్ఎస్ అగ్రికల్చరల్ కాలేజ్ మార్కాపురం ప్రకాశం జిల్లా. ఫిఫ్త్ వచ్చేసి ఎస్బివిఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ బద్వేల్ వైఎస్ఆర్ కడప జిల్లా. ఇంకా లాస్ట్ సిక్స్త్ వచ్చేసి జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్ తాడిపత్రి అనంతపురం జిల్లా అనమాట. నా ఒపీనియన్ ప్రకారం మీరు ప్రైవేట్ కాలేజ్ విధంగా పెట్టుకోండి. ఒకవేళ మీకు నాకంటే బాగానే తెలిసి ఉండుంటే మీరు ఇంతకంటే అంటే మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకోండి, అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇవే కాకుండా మనకి 4 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఏంటో మీకు ఇందాక కూడా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి మనం ప్రియారిటీ ఆర్డర్ చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి బెస్ట్ యూనివర్సిటీ సత్యసాయి జిల్లా. సెకండ్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ టాప్లో ఉంటుంది. ఇది కూడా అంటే మీరు ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి. ఇంకా లాస్ట్ వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట అన్నమయ్య జిల్లా అనమాట. ఈ విధంగా మీరు ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీ ఆర్డర్ పెట్టుకోండి. వీటి పక్కన మనకి ఆ కాలేజీకి సంబంధించి మొత్తం ఎన్ని సీట్లను కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ యూనివర్సిటీ అంటే బెస్ట్ యూనివర్సిటీలో మనకి చాలా సీట్లు ఉన్నాయన్నమాట. మనకి ఓవరాల్గా 420 సీట్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఒక్కసారి యూనివర్సిటీ సీట్ వచ్చిందంటే గవర్నమెంట్ కోటాలు వచ్చినా కూడా మీకు ఆ యూనివర్సిటీకి అలానే మనకి ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీకి సంబంధం అయితే ఉండదన్నమాట. అలానే మనకి ఇంకా లాస్ట్లో ఫుడ్ టెక్నాలజీ సంబంధించి 2 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకి ఎన్టీఆర్ ఫుడ్ టెక్నాలజీ కాలేజ్ బాపట్ల. ఇంక సెకండ్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందులు అనమాట. మనకి 2 కాలేజ్ కాబట్టి మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. అలానే మనకి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే గవర్నమెంట్ కాలేజీలో వచ్చేసి మనకి 980 సీట్లు ఉన్నాయి. అలానే అఫిలియేటెడ్ కాలేజీలో వచ్చేసి మనకి 504 సీట్లు ఉన్నాయి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి 73 సీట్లు ఉన్నాయన్నమాట. అలానే మనకి రిమైనింగ్ 4 ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం మనకి 553 సీట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి అగ్రికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలు అలానే 6 ప్రైవేట్ కాలేజీలు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయంటే మనకి టోటల్గా 1484 సీట్లు ఉన్నాయన్నమాట. అలానే మనం వీటికి ఆ రిమైనింగ్ 4 యూనివర్సిటీలు యాడ్ చేస్తే ఆ 4 ప్రైవేట్ యూనివర్సిటీలు యాడ్ చేస్తే మనకి మొత్తం ఎంత అవుతుందంటే 2037 అవుతుంది అనమాట. అంటే మన స్టేట్లో మనకి ఓవరాల్గా అగ్రికల్చర్కి సంబంధించి 2037 సీట్లు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ మీకు ఈ అగ్రికల్చర్ అలానే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ప్రియారిటీ ఆర్డర్ అయితే మీకు నీట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి, మీకు నచ్చకుంటే కొంచెం చేంజ్ చేసుకొని మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మనీ ఎక్కువగా ఉంటే మీరు ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకోండి. లేదు మాకు ఫ్రీ సీట్ కావాలనుకుంటే గవర్నమెంట్ కాలేజీలు ఫస్ట్ పెట్టుకోండి. అలానే మీకు ఏపీఎంసెట్లో ఎవరికైతే 10,000 కంటే తక్కువ ర్యాంక్ వచ్చింటుందో వాళ్ళకి గవర్నమెంట్లో ఛాన్స్ ఉంటుంది. అలానే కొంచెం అటు ఇటు అంటే మనకి ఏపీఎంసెట్లో 13,000, 14,000, 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ప్రైవేట్లో ఛాన్స్ ఉంటుంది. మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడక్కడ మనకి కొన్ని కేటగిరీ వాళ్ళకి సంబంధించి అంటే 20K వచ్చినా కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి జాగ్రత్త మొత్తం మీరు చెక్ చేసుకుని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకా టుమారో మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి మీకు మొత్తం చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఇది మీకు టుమారో ఆఫ్టర్నూన్ తర్వాతనే చెప్పగలను. ఎందుకంటే టుమారో మార్నింగ్ నాకు ఒక ఎగ్జామ్ అయితే ఉంది. ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మీకు ఆఫ్టర్నూన్ చెప్తాను. అలానే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మీరు ఒకేసారి అగ్రికల్చర్ పెట్టుకోవచ్చు, ఫుడ్ టెక్నాలజీ పెట్టుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట.
సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.